హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ. రామో విగ్రహవన్ ధర్మ, సత్యధర్మ పరాక్రమ. అంటే రాముని మించిన ఆదర్శమూర్తి, రామాయణం మించిన ఆదర్శ కావ్యము నా భూతో నా భవిష్యతి. అంటే ఇక మీదట లేదు, ఇక ముందు కూడా రాదు. శ్రీరామ నవమి. శ్రీరామ నవమి మనము ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ నవమి రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ శ్రీరామ నవమి అనేది 7వ అవతారంగా కూడా చెప్పవచ్చు. విష్ణుమూర్తి రావణాసురుని చంపడానికి 7వ అవతారంలో శ్రీరాముడిగా మనకి జన్మించడం జరిగింది. అలాంటి శ్రీరామ నవమి మనము ఆ రోజు జరుపుకోవడం జరుగుతుంది. సో అలాంటి శ్రీరామ నవమి వేడుకలు మన కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి దగ్గర ఉన్నటువంటి కోదండ రామాలయంలో ప్రస్తుతం మనమున్నాము. ఇక్కడ మీకు గుడి యొక్క విశిష్టత, గుడి యొక్క ఎలా ఉన్నది, మొత్తం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, శ్రీరామ కళ్యాణం గురించి మరిన్ని వివరాలు లోపలికెళ్ళి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నేనైతే ఈ దేవాలయం ముందు ఇక్కడ మెట్ల దగ్గర ఉన్నాను. మీరు చూడండి, ఇక్కడ నుంచి చూస్తే చాలా ఎత్తులో ఉంది ఆలయము. ఆ లోపల స్వామివారు ఉంటారు. లోపలికెళ్దాం రండి. ఆలయం మెట్లయితే ఎక్కేసామండి. సో ఇప్పుడు ప్రధాన గుమ్మం దగ్గర ఉన్నాను. చూడండి ఎంత ఎత్తుగా ఉందో, చాలా పెద్దగా ఉంది. మీరు చూసుకోండి. లోపలికెళ్దాం రండి. ప్రతి దేవాలయంలో మనం లోపలికి రాగానే ముందుగా కనిపించేది ధ్వజస్తంభము. సో ఇక్కడ కూడా ధ్వజస్తంభం చూడండి. ఇక్కడ పైకి చాలా పెద్దగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ పూజా కార్యక్రమాలైతే ముందుగానే చేపడుతున్నారు. శ్రీరామనవమి రాబోతుంది కాబట్టి ఇక్కడ పూజలు తదితర కార్యక్రమాలైతే చేపడుతున్నారు. సో ఇంకొన్ని విశేషాలు లోపలికెళ్ళి చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతం మీకు చూపెట్టబోయేది ఇక్కడ యజ్ఞ హోమము. అంటే ఇక్కడ 5 రోజుల ముందు నుంచే ఇక్కడ శ్రీరామనవమి పండగకు సంబంధించినటువంటి కార్యక్రమాలైతే చేపడుతున్నారు. ఇక్కడ హోమగుండం చేశారు, హోమం కాల్చారు. సో అక్కడ చూసుకున్నట్టయితే సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఎంత ముద్దుగా, ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడండి. ఇప్పుడే ముందస్తుగానే మనకు శ్రీరాముడు మనకి చేసుకున్నట్టుగా కనిపించినట్టు విజువల్స్ అయితే కనిపిస్తుంది. అలాగే అటు చూసుకున్నట్టయితే కొన్ని కలశాలైతే పెట్టారు. అక్కడ కార్నర్‌లో చూసుకుంటే ఇటువైపు నవధాన్యాలు, యజ్ఞ మండపం కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా అలంకరించారో. ఆల్రెడీ ఇక్కడ శ్రీరామనవమి పురస్కరించుకొని కార్యక్రమాలైతే స్టార్ట్ అయిపోయినాయండి. అంతేకాకుండా శ్రీరామనవమి మనకి ఈసారి 2 రోజులు వస్తుందని చెప్పేసి ప్రజలందరూ అపోహలో ఉన్నారు. అలా ఎలాంటి భయపడకండి. శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడానికి మన కోదండ రామాలయంలో చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా మన కొలగాని శ్రీనివాస్ గారు అంటే మేయర్ గారు కూడా వచ్చి ఇక్కడ ఎలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే విషయాలు కూడా తదితర విషయాలు కూడా సొంతంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు నా వెనకాల, నా మీద అన్నీ చూసుకున్నట్లయితే షామియానాల కోసం అంటే ప్రజలకు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అంతర్యాలు జరగకుండా ఉండడానికి, అంటే ఎండాకాలం కాబట్టి ఎండ తగలకుండా ఉండడానికి అని చెప్పేసి ఇక్కడ షామియానాల కోసం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చూడండి చాలా విస్తారంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ కూడా మంచిగా విశాలమైన గాలి రావడము, మనం ఎక్కడో ఉన్నట్టుగా కనిపించడం చాలా అందంగా కనిపిస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే నిజంగా మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికొచ్చి కూర్చున్నట్టయితే మీ ప్రశాంతత మీకు చాలా లభిస్తుందండి. అంతేకాదు ఇక్కడ ఇవి చూడండి, ఈ కట్టడాలు కూడా ఎంత బాగా ఉన్నాయో. ఇక్కడ కలర్స్ కూడానైతే వేస్తున్నారు. ఇంకా చాలా కార్యక్రమాలైతే ఉన్నాయంట. మనమందరము ఈగల్‌గా వెయిట్ చేయాల్సిందే శ్రీరామనవమి వరకి. ప్రస్తుతం నా పక్కనైతే ఈ మన కోదండ రామాలయకి సంబంధించినటువంటి చైర్మన్ గారైతే ఇక్కడే ఉన్నారు. చైర్మన్ సార్‌ని అడిగి ఇక్కడ అంటే పూజకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమేమి చేపడుతున్నారు, ఇక్కడ ఏమేమి చేస్తున్నారు, ఎలా జరుగుతున్నది తదితర విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు పాకాల రామరెడ్డి. మాది ఇదే గ్రామం తిగురోటపల్లి. ఇది కోదండ రామాలయం పూజలు 23 నుంచి 27 వరకు 27 నాడు కళ్యాణం వరకు జరుగుతాయి. తెల్లారి పట్టాభిషేకం ఉంటుంది. 25 నాడు సాయంత్రం శోభయాత్ర ఉంటుంది. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ ఆలయంలో? 1980 నుండి స్టార్ట్ అయింది మేడం. ఇది అంతకుముందు మన అస్నాపూర్ గ్రామంలో ముప్పు గ్రామానికి గురి అయిన గుట్ట పైన ఉండే డ్యామ్లో పోయింది. అది అక్కడి నుంచి తీసుకొచ్చి తిగులోట గుట్ట ఉండే, ఆ గుట్ట పైన చిన్నగా 15 మంది స్టార్ట్ చేసి ఈరోజు ఇంత డెవలప్ అయింది ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు శ్రీరామనవమి ఇంకా మనకి 2 రోజుల్లో జరగబోతుంది. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా మీరు చూస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? వచ్చినటువంటి భక్తులకి ఎలాంటివి చేపడుతున్నారు అనేది తదితర విషయాలు చెప్పండి. భక్తులకు ఎలాంటి
అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వాటర్ కానీ, భోజనం కానీ, టిఫిన్ కానీ అన్ని రకాల వాళ్ళకి వసతి కల్పించుకుంటూ ఆ అయ్యగారులకు కానీ అన్నీ పైన యజ్ఞగుండం కానీ పొద్దున 9 గంటలకు స్టార్ట్ అయ్యి 1 గంట వరకు నడుస్తుంది. ఆ తర్వాత భోజనాలు ఉంటాయి. తర్వాత మళ్ళీ 6 గంటల నుంచి 8 గంటల దాకా మళ్ళీ పూజలు వస్తాయి. ఇప్పుడు మనము మన దేవాలయం చూసుకున్నట్టయితే నిజంగా చెప్పాలంటే చాలా అందంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి విద్యుత్ అలంకరణ గానీ, వచ్చినటువంటి భక్తుల మీరు ఏర్పాటు చేసినటువంటి షామీనా గానీ, మీకు ఏమైనా కష్టం అనిపించిందా? లేకపోతే మీరు సంతోషంగా చేస్తున్నారా? మేము సంతోషంగానే చేస్తున్నాము. మాకు చాలామంది దీనికి 100 మంది డైరెక్టర్లు ఉన్నారు. డైరెక్టర్ కూడా చాలామంది దీనికి ఫండ్ కూడా ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఒక మా 3rd డివిజన్ కార్పొరేటర్ సాధినేని లావణ్య మునేందర్ గారు 10 లక్షల రూపాయలు ఈసారి మొత్తం కళ్యాణ ఖర్చు మొత్తం వారే చూసుకుంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే మనం శ్రీరామనవమి రోజైతే అంటే అయ్యవారి తరపున ఒకరు, అమ్మగారి తరపున ఒకరైతే వస్తారు. సో, ఇక్కడ మనకి ఎవరెవరు వస్తున్నారు? అంటే మనం గెస్ చేయొచ్చా ఎవరు తీసుకొస్తున్నారు అనేది? ప్రతి సంవత్సరం మేమే తీసుకొస్తాము. ఇప్పుడు ఆయన మేయర్ కులగాని శ్రీనివాసు తీసుకొచ్చిన అంతకుముందు అయితే నేను ఈసారి అంటే ఇప్పటి వరకు నేను 8 సార్లు కళ్యాణం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం 8వ సారి చేయడం. నేను ఎప్పుడు కానీ ఏదైనా తక్కువ ఉన్నా కూడా నా సొంత ఖర్చుతో చేయడం జరుగుతుంది. సో, చూసారు కదండి మన చైర్మన్ సార్ చెప్పినటువంటి విషయాలు ఇవండి. ఇంకొకరిని కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. ఇక్కడ ఈసారి ఇక్కడ భక్తుడనమాట. సో, అలాగే డైరెక్టర్ కూడా. ఈసారి కూడా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అనేది విషయం అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్, మీ పేరు? మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అంటే మీకు ఈ దేవాలయంలో సేవ ఎందుకు చేయాలనిపించింది? ఈ దేవాలయం యొక్క విశిష్టత అంటే కొందరికి ఒక దేవాలయానికి రాగానే నాకు హ్యాపీగా అనిపించింది. అట్లా మీకు ఈ దేవాలయానికి రాగలడానికి గల కారణం కొన్ని విషయాలు చెప్పండి. ఇది ఈ గ్రామం మాదే సొంత పుట్టినూరు. ఇక్కడ మేము పుట్టిన నుంచి ఉంటున్నాం. ఒక 1980 లోపల ఒక అసనాపూర్ గ్రామం ఉండే. అక్కడ ఊరు ముంపునకు గురైన వలన ఈ రామాలయంకి చెందిన పూజారి ఇక్కడ వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు. అతనితో పాటు ఆ ఉత్సవ విగ్రహాలు దానికి సంబంధించిన దేవుళ్ళను ఇక్కడ తీసుకొచ్చి ఊరు ప్రజలతో సంప్రదించి ఇది విశాలంగా ఉంది ప్లేసు అని గుట్ట మీద కళ్యాణం జరుపుదామని గ్రామ పెద్దలతోని పరిచయం చేసుకొని కళ్యాణం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ ఊరు ప్రజలు అందరూ భక్తులు కలిసి ఉత్సాహంగా అంతకుముందు ఈ ఊరిలో రామ కళ్యాణం లేదు కాబట్టి సంతోషంగా అందరు వచ్చి కళ్యాణంలో పాల్గొని మళ్ళా కొన్ని రోజులకు నిర్మాణం చేయాలని సంకల్పించి ఊరు పెద్దలందరూ మన కొంత ఆర్థిక సాయం చేసుకుంటా గుడిని డెవలప్ చేయడం జరుగుతుంది. అందులో ప్రతి వ్యక్తి ఒక 2 లక్షలతోని డైరెక్టర్గా నమోదు చేసుకుంటా ఆ ఫండు మరియు మిగతా దాతలు వాళ్ళ తోచిన విధంగా ప్రతి సహకారం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. డబ్బు రూపేణా, వస్తు రూపేణా, సేవ రూపేణా ఆ రకంగా ఈ కార్యక్రమాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. సార్, చైర్మన్ గారు చెప్పండి. ఇప్పుడు మనము ఇక్కడనైతే చాలా పెద్ద ఎత్తున అయితే శ్రీరామనవమి సందర్భంగా అన్ని కార్యక్రమాలు అయితే చేపడుతున్నాం. సుమారుగా ఎంతమంది ఇక్కడికి రావచ్చని మీ అంచనా? అంటే ఎంతవరకు వస్తే ఇక్కడ వాళ్ళు అంటే ఏమంటారు, వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు? ఇక్కడ ప్రతి శ్రీరామనవమికి 25,000 నుంచి 30,000 మంది వరకు వస్తున్నారు. వాళ్ళందరికీ పోలీసు బందోబస్తు ఉంటుంది. మా తరపున వాటర్ కానీ, చల్ల కానీ, టెంట్లు కానీ అన్నీ కానీ మొత్తం టోటల్గా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే నా పక్కన ఇంకో సేవకురాలు కూడా ఉన్నారండి. సో, తన పేరు కూడా అడిగి, అలాగే తను ఎక్కడి నుండి వచ్చింది, ఏ విధమైనటువంటి సేవలు ఇక్కడ అందిస్తుంది అనేది విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? వెంకటేష్ అండి, కరీంనగర్ నుండి వచ్చామండి. నా పేరు మమతారెడ్డి. మాది శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ అండి, హెడ్ ఆఫీస్ తిరుపతి. మా స్వామివారు వచ్చేసి తిరుపతిలో అది సుప్రభాతం సేవ కానీ, కళ్యాణంలోనే ఏకాంత సేవలో కానీ పాల్గొంటాడు స్వామివారు. మేము ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా మాకు టెంపుల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము రెగ్యులర్గా 3 days నుండి ఇప్పుడు ఇక్కడ టెంపుల్లో సేవ చేయడం జరుగుతుంది. 4 years నుండి ఇక్కడ నేను కోదండ రామాలయం చేస్తున్నాను. ఇంకా చాలా టెంపుల్స్లో మేము సేవ చేస్తాము మా స్వామి ఆశీస్సులతోటి. అంతేకాదు, ఇప్పుడు భక్తులకైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో, మీ సేవకులకు ప్రత్యేకంగా మన ఇక్కడ ఆలయ కమిటీ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా?
చేశారు. వరకు మనకి అన్ని ఏర్పాట్లు అన్ని చేశారు. టెంపుల్స్‌లో మనకి అన్నదానం దగ్గర గానీ, టెంపుల్‌లో లైన్‌లో భక్తులని కానీ టెంపుల్ సార్ వాళ్ళు మనం చెప్పినట్టు మనం సేవకులతోటి చేపిస్తూ ఉంటాను. ఇలా కొండగట్టు, తిరుపతి, కాళేశ్వరము, యాదగిరి, స్వర్ణగిరి, భద్రాచలము చాలా టెంపుల్స్‌లో చేస్తున్నాం మేడం. ఏ పండుగైనా ఎక్కడైనా కానీ మనకి ముఖ్యంగా ఉండాల్సింది అన్ని కార్యక్రమాలతో పాటు సేవ చేసే వ్యక్తులు కూడా కావాలండి. సో, అలాంటి సేవ చేసే వ్యక్తులు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చాలామంది అయితే మహిళలు సేవ రూపంలో ఇక్కడ ఆలయానికి వచ్చి వాళ్ళ సేవలైతే అందిస్తున్నారు. సో, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఎక్కడెక్కడ చేస్తున్నారు? అసలు వాళ్ళు ఈ గుడికి రాగల కారణం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మీ పేరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు సరిత అండి. మాది తీగలగుట్టపల్లె లోకలే అండి నేను. మీరు ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు ఇలా సేవ? నేను దాదాపు 8 ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నానండి. 8 ఇయర్స్ అయితే నేను సేవ చేయబట్టి. అంటే ఎవరైనా పిలిస్తే వస్తారా? లేకపోతే మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. మాకు గ్రూప్ ఉంటది. మాకు నంబర్స్ వాళ్ళ టెంపుల్ వాళ్ళ దగ్గర ఉంటాయి. కౌంటింగ్‌లు గానీ, సేవలు గానీ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము టీముని తీసుకొని ఎళ్తాం. ఎంతమంది కావాలనేది మాకు చెప్తారు. ఏ తీసుకొని టీముని తీసుకొని ఎళ్తాం. మేము మందిని తీసుకొని ఎళ్లి సేవ చేసుకొని వస్తాం. ఇప్పుడు మీరు ముఖ్యంగా ఇక్కడ ఈ కోదండ రామాలయంలో చాలా బావుందన్నది అనుకుంటే మీ మనసులో ఇక్కడ ఏ ప్లేస్ అని చెప్తారు? అవునండి. ఇది మాకు ఈ సేవ దొరకడం ఇక్కడ మేము అదృష్టంగా భావిస్తాం. ఈ సేవ కోసం మేము ఎప్పటినుండో ఇక్కడ టెంపుల్‌లో 5 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ టెంపుల్‌లో సేవ చేస్తున్నా. ఇది ఎందుకంటే కరీంనగర్‌కెల్లా పెద్ద టెంపుల్ చాలా. తిగులగుట్టపల్లి టెంపుల్ కోదండరామాలయం అంటే ఎవరికైనా తెలుసు. చాలా పెద్ద టెంపుల్. అందుకే ఇక్కడ సేవ కావాలనే మేము చేయాలనే వచ్చి సేవ చేయడం మా అదృష్టంగా భావించి ఇక్కడ కోదండరామయ్యకి సేవ చేస్తున్నామండి. అయితే ఇంకో విషయం ఏంటంటే సేవకులు గానీ, లేకపోతే ఎక్కడైనా కానీ మనం గోడుతో వెలిచిన తలంబ్రాలైతే తయారు చేస్తాం. అలా ఏమన్నా మీరు తయారు చేసిండ్రా మీ టీమ్ చేస్తామండి. వాళ్ళు? ఇక్కడ మేము విలేజ్ నుంచి సేవ కాకుండా ఇక్కడ విలేజ్ వాళ్ళ తరపు నుంచి గోటి తలంబ్రాలు ఒలిసి ఇక్కడ ఒకరోజు ఎప్పుడైనా చేస్తాం మేము. ఈ కోదండ రామాలయం ప్రతి ఇయర్ కళ్యాణం ముందు గోటి తలంబ్రాలు అందరం ఊరు వాళ్ళు అంతా అది విలేజ్ వాళ్ళు మొత్తం వచ్చి గోటి తలంబ్రాలు ఒలిసి అదొక రోజు పెట్టుకొని మంచి రోజు చూసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. అంటే అదేనా కేజీ చొప్పున తీసుకొస్తారా? లేదంటే మీకు ఎంత వీలు? లేదండి నార్మల్‌గానే కొత్త పంట వస్తది గదా! ఆ పంట నుండి ధాన్యం తీసుకొచ్చి ఒలిసి పెట్టుకుంటాం. లేడీస్ అందరూ ఇక్కడ ఆళ్ళందరూ వచ్చి ఆ రోజు చాలా పండగలాగా చేసుకుంటాం ఆ రోజు మేము. శ్రీరామనవమి అంటేనే మన పండుగ. అంతేకాదండి శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, అలాగే తండ్రి మాట జవని దాటనివాడు. అందుకే అందరికీ ఆదర్శమూర్తుడు మన శ్రీరాముడు. సో, శ్రీరామనవమి గురించి తెలుసుకున్నారు కదా! మరొక 2 రోజుల్లో మన శ్రీరామనవమిని అంగరంగ వైభవంగా మీకు చూపించడానికే నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా నాతో పాటు చూసేయండి. నమస్తే మేడం. మీ పేరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది ఈడనే తీగలగుంటపల్లె మూల సువర్ణను. ఎప్పుడు సేవలున్నా మమతారెడ్డి బుక్ చేస్తా అందులో పెడుతుంది గ్రూప్లో. నేను బుక్ చేస్తా. ఎంతమంది అయినా తీసుకొని వెళ్తా. సేవ చేపిస్తాం. ఆమె రాకుండా కూడా మేము చేస్తాం. అంటే మీ సేవ అనేది ఈ గుడనే కాదు, ఏ గుడిలో ఎక్కడో ఎక్కడికైనా పోతాం. ఆల్రౌండ్ తెలంగాణ, తిరుపతి, తిరుమల. తిరుమల కూడా సంవత్సరానికి ఒకసారి పోతాం. మరి ఈరోజు ఇక్కడ ఏ కార్యక్రమాలు చేశారు మీరు? ఈరోజు ఇక్కడ విగ్రహం ప్రతిష్ట చేసిర్రు. మేము భోజనాలు వడ్డించును, టిఫిన్ పెట్టుడు, హోమం కాడ కూడా అన్ని అందిస్తాం. అక్కడ హోమం కాడ మొత్తం. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఇయ్యాలకి 3 రోజులు చేయబట్టి అయిపోయేదాకా చేస్తుండే పొద్దున సాయంత్రం. అంటే ఇంకెన్ని రోజుల వరకు ఉంటారు? ఇంకా 3 రోజులు ఉంటుంది పొద్దున సాయంత్రం. మళ్ళీ తర్వాత కూడా ఉంటుంది ఉండి కౌంటింగ్ అని. చూపించబోయే వ్యక్తి తను ఇంతకు ముందు సర్పంచ్గా చాలా వర్క్ చేసిందండి. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే దేవునికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు అయితే చేపడుతుంది. సో, తనను కూడా తన అనుభవం ఏంటి, తను ఎక్కడి నుండి వచ్చింది, తన పేరేంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మీ పేరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది ఇక్కడే మేడం. కాకపోతే నేను సర్పంచ్ అక్కడ ధర్మపురి మండలం తీగల ధర్మారావు ఎక్స్ సర్పంచ్ని. కాకపోతే ఇప్పుడు అన్నమయ్య సేవలు ఉన్నాం మేము. ఇప్పుడు ఇది సోమవారం నుండి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ మనకేంటంటే శనివారం దాకా శోభాయాత్ర దాకా మేము ఈ సేవ చేస్తాం. ప్రొద్దున హోమం ఉంటుంది. ప్రతిరోజు ఒక ప్రొద్దున సాయంత్రం రోజొక కార్యక్రమం. మనకు రోజు సేవ అంటే మాకు చాలా ఇక్కడ మా ఊర్లో మాకు సేవ దొరకడం అంటే చాలా అదృష్టం. ఎక్కడికో పోయి చేసింది దానికన్నా మన ఊర్లో మన దేవుడికి చేయాలని మాకు చాలా ఇంట్రెస్టు. మేము ఎంత కష్టమైన మగవాళ్ళం వద్దన్నా కూడా మన దేవునికి మనం సేవ చేసుకోవాలి అని మేము కంపల్సరీ సేవకు వచ్చి ప్రొద్దున సాయంత్రం ఒక 2 గంటలే మధ్యాహ్నం ఇంట్లో ఉంటున్నాం. ప్రొద్దున ఇక్కడ ఒక పండగ లాగా అనిపిస్తుంది మాకు. పొద్దున్న ఎన్ని గంటలకు వస్తున్నారు ఇక్కడికి? 9, 8:30 ఇక వాళ్ళు ఎట్లా అనౌన్స్ చేస్తే అట్లా చేస్తున్నాం. మళ్ళీ నైట్ వరకు మొత్తం కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు.
ఇప్పటికైతే మనకు శనివారం వరకు నైట్ 12, 1 అవుతుంది శోభాయాత్ర అయిపోయేసరికి. మేము మంచిగా కంకణదానం కూడా చేయించుకున్నాం. ఇక మనకు శనివారం దాకా ఇదే కార్యక్రమాలు ఒక పండుగలాగా. మళ్ళీ ఈ కోదండ రామాలయంలో ఈ రామరెడ్డి అనే వ్యక్తి చైర్మన్ అయిన కాడ నుండి కూడా మనకు చాలా అన్ని సదుపాయాలు అన్నీ మంచిగా అనిపిస్తున్నాయి మేడం. ఇప్పుడు మన కోదండ రామాలయం పక్కన ఎడమ వైపున అయితే చాలా పెద్ద ఎత్తున అయితే ఆంజనేయ స్వామి ఉన్నాడు. అదే కాకుండా ఈ ఆంజనేయ స్వామి 21 ఫీట్లతో ఉన్నటువంటి ఏకశీల విగ్రహం కూడా. అలాగే ఈ కింద కనిపించినటువంటి ఆంజనేయ స్వామిని ఈ రోజే ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది. సో మీరు చూసుకోండి, ఇక్కడ పూజ కార్యక్రమం అయితే అయిపోయింది. తర్వాత స్వామివారికి ఇక్కడ ఈ చిన్న విగ్రహాన్ని ప్రతిష్టాపించి పూజా కార్యక్రమాలు అయితే చేపట్టారు. చూసుకోండి, పైన ఏకశిల విగ్రహంతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి, కింద చిన్న ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామిగా ఇక్కడ పిలువబడుతుంది.